అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో భారీ కారు చిచ్చు కల్లోలం సృష్టిస్తోంది. గత శుక్రవారం మొదలైన ఈ దావానలం వేగంగా వ్యాపిస్తోంది. 65,000 ఎకరాలకు పైగా విస్తరించింది. గిఫోర్డ్ ఫైర్ గా పిలుస్తున్న ఈ కారు చిచ్చులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. లాస్ ఏంజల్స్, వెంచురా, కాన్ వంటి దక్షిణ కాలిఫోర్నియా కౌంటీలతో పాటు పొరుగునున్న లాస్ వెగాస్ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రభావం ఎక్కువగా ఉండే సమీప ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఎమర్జెన్సీ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సోమవారం నాటికి 3% మాత్రమే అదుపులోకి తీసుకురాగలిగాయి. మంటల కారణంగా చుట్టుపక్కల పలు రహదారులను అధికారులు మూసేశారు. గిఫోర్డ్ ఫైర్ గా పిలుస్తున్న ఈ కారు చిచ్చులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. లాస్ ఏంజల్స్, వెంచురా, కాన్ వంటి దక్షిణ కాలిఫోర్నియా కౌంటీలతో పాటు పొరుగునున్న లాస్ వెగాస్ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రభావం ఎక్కువగా ఉండే సమీప ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఎమర్జెన్సీ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సోమవారం నాటికి 3% మాత్రమే అదుపులోకి తీసుకురాగలిగాయి. మంటల కారణంగా చుట్టుపక్కల పలు రహదారులను అధికారులు మూసేశారు.